బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వైజాగ్ సాఫ్ట్వేర్ రాధా గాయత్రి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త శ్రీచరణ్ గాయత్రిపై ప్రస్తుతానికి గాయత్రి ఫ్యామిలీ మెంబర్స్ సంచలనమైన విషయాలని చెప్పుకొచ్చారు. గాయత్రిని భర్త శ్రీచరణ్ టార్చర్ చేసేవాడు అంటూ తల్లి మాట్లాడుకొచ్చింది. వాడొక పెద్ద సైకో. వారిద్దరి మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి. చాలాసార్లు వాళ్ళ గొడవలని సర్ది చెప్పి మరి పంపించాము అంటూ తల్లి మాట్లాడుకొచ్చింది. గాయత్రి హ్యాండ్ బ్యాగ్లో ఒక GPS ట్రాకర్ని పెట్టి ఇబ్బంది పెట్టేవాడు. అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఇక్కడికి ఎందుకు వెళ్ళావు, ఈ సమయంలో ఇక్కడెందుకున్నావు, అక్కడెందుకున్నావు అంటూ ఆమెని రకరకాలుగా ఆమెని ఫోన్ చేసి మాట్లాడి ఇబ్బందికరమైన మాటలు కూడా మాట్లాడి ఇబ్బంది పెట్టేవాడంట. శ్రీచరణే మా అక్క గాయత్రిని చంపేశాడు అంటూ ఇటు చెల్లెళ్ళు మాధురి మాట్లాడుకొచ్చింది. ఒక పక్క పథకం ప్రకారమే ఈ మధ్యకాలంలో చాలామంది ఉత్తరాఖండ్కి హనీమూన్ అంటూ తీసుకెళ్ళి, గతంలో కూడా మనం ఎన్నో ఉదాంతాలు చూసాం. అక్కడికి తీసుకెళ్ళి భర్తలు భార్యలని అలాంటి వీడియోస్ చూసే మరి ఒక పథకం ప్రకారమే హనీమూన్కి తీసుకెళ్ళి చంపేశాడంటూ చెల్లి మాధురి చెప్పుకొస్తుంది. భార్యను చివరిసారి చూసేందుకు కూడా ఆ వ్యక్తి శ్రీచరణ్ ఏమాత్రం ఆసక్తి చూపలేదు. తన చివరి చూపును కూడా పెద్దగా పట్టించుకోలేదు. మృతదేహం ఇంటికి తీసుకొచ్చినప్పటి నుంచి ఇటు శ్రీచరణ్ ప్రవర్తన చాలా అనుమానాస్పదంగా ఉంది అంటూ కూడా చెల్లెళ్ళు మాట్లాడుకొస్తున్నారు. ఎప్పుడు మా అక్క తన ఇంటి గుట్టును బయట పెట్టే ప్రయత్నం చేయలేదు. మాతో ఎప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించి గొడవల గురించి ఎప్పుడు ఆ విషయాలని మాతో పంచుకోలేదు అంటూ చెల్లి మాధురి మాట్లాడింది. గాయత్రి నాతో ఎంతో క్లోజ్గా ఉండేది, కానీ తన మరణంపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలి ఖచ్చితంగా అంటూ చెల్లెళ్ళు కోరుతున్నారు. దీనికి సంబంధించి ఒక్కసారి ఆ చెల్లెళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామచంద్రరావు ఉన్నారు. రామచంద్రరావుతో ఒకసారి విత్ గాయత్రి చెల్లెలు మాధురి. విశాఖలోని చిన్నముసిడివాడలో నివాసం ఉంటున్న రాధా గాయత్రి అనే ఐటీ ఉద్యోగిని ముస్సోరి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆమె మరణం అందరినీ కూడా చాలా బాధ కలిగిస్తుంది. కేవలం ఐటీ ఉద్యోగులు, అట్లాగే ఆ ప్రాంతంలో వసంత విహార్ అపార్ట్మెంట్లో ఉంటున్న వారే కాకుండా వారి కుటుంబ సభ్యులు చాలా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. నిజానికి చూసుకుంటే రాధా గాయత్రికి సంబంధించిన తండ్రి సుధాకర్ సొంత గ్రామం ఈ విజయనగరం జిల్లా జామి మండలంలోని మామిడిపల్లి అనే ప్రాంతం. ఈ అగ్రహారంలో ఉన్నాం. అయితే వరుసకి సోదరులు ఎవరైతే రాధా గాయత్రి ఉన్నారో వారి సోదరి రాధా మాధురి, అట్లాగే మీనాక్షి వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, మీ సిస్టర్ అవుతారు కదా, ఆమెతో ఎట్లాంటి రిలేషన్ మీకు ఉండేది, ఎలా ఉండేది? ఇద్దరికి చాలా బాండింగ్ ఉండేది మాకు. ఎలా అంటే ఇంకా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. ఫుల్గా ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం అంటే ఇంకా మా ఇద్దరులాగా ఇంకెవరు ఉండరు, అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. అలాంటిది మేము మినిమం టు మినిమమ్ కాల్ మాట్లాడుకుంటే పెళ్ళి కాకముందు 1.5 2 hours అలా కంటిన్యూస్ కాల్ మాట్లాడేవాళ్ళం. ఏదైనా కాల్ వస్తే నార్మల్గా పెట్టేసేది. అలాంటిది పెళ్ళైన తర్వాత 1/2 hour మాట్లాడిన కాల్ తర్వాత పెళ్ళైంది కదా అనేసి నేను ఇంకేంటి బావ సంగతులు, ఏమంటున్నాడు బావ, ఎలా ఉన్నారు అని అడిగేటప్పటికి ఒక 2 minutes అలా నార్మల్గా మాట్లాడి ఫోన్ కట్ చేసేసేది. వెంటనే ఫోన్ కట్ చేసేసి ఇంకా నాకు వేరే కాల్ వస్తుంది అని చెప్పేసి పెట్టేసేది. అది మేము ఇంకా ఏం అలా ఆ థాట్ రాదు కదా ఇలా ఉంటది అనేసి. ఇంకా అలా మీరు ఒక సిస్టరే కాకుండా చాలా ఫ్రెండ్లీగా, అంటే మీ మాటలు బట్టి అట్లా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఈ మ్యారేజ్ శ్రీచరణ్ వ్యవహారం గురించి, అంటే మీ బావగారు అవుతారు కదా న్యాచురల్ గా, అట్లాగే ఎప్పుడైనా ఏం చెప్పేది, బాగున్నారు అట్లాగా చెప్పేది కాదు, బాగానే ఉండేవారు నాతో, ఇద్దరం బాగున్నాం అనే చెప్పేది. చాలా బాగా చూసుకుంటాడు అనే చెప్పేది నాకు కూడా. సరే బాగా చూసుకుంటున్నాడు కదా అనేసి నేను ఇంకా ఏ డీటెయిల్స్ అడగలేదు. ఓకే, ఇన్సిడెంట్ జరిగాక ఏమనిపిస్తుందమ్మా మీకు? ఎప్పుడైనా మీ సిస్టర్ ఇట్లాగా ఇష్యూస్ అట్లాగా ఏమైనా తెలుసా? అడిగిన తర్వాత మేము ఫస్ట్ అనుకోలేదు. మాకు విషయం ఇలా ఇవన్నీ తెలిసిన తర్వాత అప్పుడు మేము అడుగుతున్న ఏ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయట్లేదు. ఫస్ట్ థింగ్ అతను బావగారు ఆన్సర్ చేయట్లేదు. ఏ క్వశ్చన్ అడుగుతున్నా చాలా సైలెంట్ గా ఉండిపోతున్నారు, ఆన్సర్ చేయట్లేదు.
అండ్ ఇంకా మార్చేస్తుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ మేము అడిగాం, ఇక్కడికి వాళ్ళు రాగానే మేము అడిగాం 11:30కి చెక్ ఇన్ అయ్యాం. అక్కడ 11:30కి చెక్ ఇన్ అయ్యాక సైన్ చేశాను అన్నారు. ఆ తర్వాత ఈవినింగ్ అడిగేటప్పటికి చెక్ ఇన్ అయ్యాం కానీ సైన్ చేసినట్టు గుర్తులేదు అని అడిగి, అంటే ఇన్ జనరల్గా ఏ రూమ్లో దిగినా, ఎక్కడ రూమ్లో దిగినా, హోటల్లో దిగినా వాళ్ళు చెక్ ఇన్ అయ్యాక సైన్ కంపల్సరీ తీసుకుంటారు. అది 11:30కి చెక్ ఇన్ అయ్యాం కానీ సైన్ చేయలేదని గుర్తులేదు అనేసి అంటున్నాడు. రేపు మార్నింగ్ పెడతాను అంటున్నాడు. ఓకే అమ్మ, నిన్న అతను శ్రీచరణ్ ఇక్కడ వచ్చుంటారు కదా మీ మామిడిపల్లి అంత్యక్రియలో అట్లాగా, అప్పుడు మీరు మాట్లాడారా? అదే మేము మాట్లాడి అడుగుతున్నారు, మా పెద్దవాళ్ళందరూ మావయ్యలు అందరూ అడుగుతుంటే నో ఆన్సర్. జస్ట్ అలా కూర్చుని స్టోన్ ఎలా కూర్చుంటది ఆ స్టోన్ లా కూర్చున్నారు అంతే అతను. అండ్ ఇక్కడ వచ్చినా కూడా అక్కడ వైఫ్ చనిపోయి ఉన్నది, కార్యక్రమం అవుతుంది, అక్కడ అవుతున్నా కూడా అక్కడ కార్యక్రమం అవుతున్నా ఇక్కడికి వచ్చి కూర్చుని నేను ఒకసారి నా భార్యను చూస్తాను అని నన్ను ఒకసారి పంపించండి, నేను చూసి మళ్ళీ ఇక్కడికే వస్తానని ఆ మాట అనలేదు అతను. ఆ మాట ఒక్కసారి కూడా అనలేదు. కనీసం కళ్ళల్లో నుంచి నీళ్లు ఒక్క చుక్క బయటికి రాలేదు. మాకు తెలిసింది ఏంటంటే ఇంకా అతను బాధ లేదు, రిగ్రెట్ ఫీల్ లేదు, ఏం లేదు అతనికి అసలు. అక్కడ భార్య చనిపోయి అక్కడ ఉన్నది వెళ్ళిపోతుంది, లాస్ట్ చూసుకుందాం అని అది కూడా లేదు అతనికి. ఓకే, మరి ఏమనుకుంటున్నారమ్మా ఇప్పుడు ఈ విషయం మీద? ఏమైనా ప్రభుత్వం నుంచి కావచ్చు లేకపోతే సమాజం నుంచి ఏం ఆశిస్తున్నారు? ఆ అబ్బాయికి ఇప్పుడు తినకి ఏం జరిగిందో అదే అబ్బాయికి కూడా జరగాలని మేము కోరుకుంటున్నాం, చాలా గట్టిగా స్ట్రాంగ్ గా. అంటే ఏమైనా చంపిస్తుంటారు లేకపోతే ఆ చంపడం వెనక అతను ఆవిడ మృతి వెనక కారణం ఏమైనా అనిపిస్తుందా? ఆయన అతనే కారణం, మొత్తం అతనే చేశారు, ప్రీ ప్లాన్డ్ అనే అనిపిస్తుంది మాకు, అంతా ప్రీ ప్లాన్డ్. ఓకే, ఎలా పెళ్లికి కూడా మీరు అటెండ్ అయ్యి ఉంటారు కదమ్మా? మేమే చేసాం పెళ్లి మేమే చేసాము. మాధురి నువ్వు లేకపోతే పెళ్ళే అయ్యి ఉండేది కాదు ఇంతలాగా. పెళ్లి టైంలో కూడా మా వాళ్ళకి కొంచెం హెల్త్ బాగోలేదు అనమాట, పెద్దవాళ్ళు, మా అమ్మగారికి తాతగారికి హెల్త్ బాగోకపోయి వాళ్ళని ఒక పక్క తిని చూసుకుంటుంది, వాళ్ళని ఒక పక్క నుంచి నేను పెళ్లి ఇవన్నీ చూసుకుంటున్నాను. అక్కడ ఏంటేంటి కావాలి అందరినీ రిసీవ్ చేసుకోవడం అంతా నేనే చూసుకున్నాను, నేను మా వాళ్ళందరూ. ఆ పెళ్ళైన తర్వాత చెప్పింది నువ్వు లేకపోతే ఇలా అయ్యి ఉండేది కాదు ఇంతలాగా అనేసి. అంటే అమ్మా ఇప్పుడు అన్నవరం సత్యనారాయణ వ్రతం అట్లాంటి ప్లాన్ ఉంది అనేసి అంటున్నారు ఈ సండే అట్లాగా. మా పెద్దనాన్న బర్త్డే, చిన్న పెద్దనాన్న అదే రాధా గాయత్రి వాళ్ళ అతని బర్త్డే రేపు. సో మా 60 years వస్తాయి మాకు. ఇది ఉంటది కదా షష్ఠి పూర్తి, అది అచ్చిరాదు మాకు. సో ఇంకా ఆ అబ్బాయి అన్నాడు చేద్దాము షష్ఠి పూర్తి మావయ్య గారికి అనేసి, అది మాకు అచ్చిరాదు. సో అందుకు వ్రతం లాంటిది చేసుకుందాం, కొత్త ఇల్లు తీసుకున్నాం. ఆ ఇంట్లో వ్రతం అంటే మాకు 2nd అయ్యింది, October 2nd దసరా. ఆ రోజే ఇంట్లో దిగడం, తర్వాత రోజే ఎంగేజ్మెంట్. సో దానివల్ల ఇంకా గృహప్రవేశానికి వెళ్ళలేదు, ఆ ఇంట్లో ఏం అవ్వలేదు కదా అనేసి మేము ఆ ఇంట్లో పెట్టుకుందాం, అన్నీనా వ్రతం చేసుకుందాం సండే అనేసి అన్ని ప్లాన్ చేసుకున్నాం, అన్ని కొనేసుకున్నాం, అన్ని రెడీగా ఉన్నాయి. అక్క కూడా అక్కడికి మా వాళ్ళందరికీ, వాళ్ళ మావయ్య గారికి, బావగారికి, ఇక్కడ వీళ్ళ ముగ్గురికి బట్టలు కూడా కొనేసింది అక్కడే. కొనేసి ఇంకా 21st సండేని ఈ కార్యక్రమం పెట్టుకుందాం అనుకున్నాం. అందులోనే ఇలా జరిగింది. ఇది ఎవరైతే రాధా గాయత్రి ఉన్నారో వాళ్ళ సిస్టర్ అవుతారు ఈమె రాధా మాధురి. ఈ మాటలు విన్నారు కదా, నిజానికి చూసుకుంటే చాలా ఆవేదన ఉంది. వాస్తవానికి పెళ్ళైనప్పటి నుంచి కూడా చాలా వరకు సఖ్యతగా